హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేనైతే పాలక్ దోశ చేద్దాం అనుకుంటున్నా. మళ్ళీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ఫస్ట్ అయితే పాలకూర అయితే శుభ్రంగా కడిగేసుకొని, పాలకూర అలాగే 4 పచ్చిమిర్చిలు చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి మిక్సీ జార్లో వేసుకొని, కొంచెం జీలకర్ర, 4 వెల్లుల్లిపాయలు, చిటికెడు సాల్ట్ వేసుకొని మిక్స్ అయితే పట్టేసుకొని దోశ పిండిలో వేసి బాగా కలుపుకోవాలి. దాని తర్వాత పెన్నం పైన దోశ వేసుకోవడమే. నిజం చెప్పాలంటే మా ఇంట్లో మా పిల్లలు ఆకుకూరలు అస్సలు తినరు. తెలిసిందే కదా, ఏవైతే హెల్త్కి చాలా మంచిదో అవే అవాయిడ్ చేస్తూ ఉంటారు. అందుకే అప్పుడప్పుడు దోశ పిండిలో ఇలాంటి ఆకుకూరలు వేసి చేసి ఇస్తుంటే పిల్లలు కూడా ఇష్టంగా తింటారు. దోశ అయితే ప్రిపేర్ చేసుకున్నాం, మరి చట్నీ కూడా కావాలిగా. పల్లీలు దూరగా వేయించేసుకొని, పచ్చిమిర్చి కూడా ఆయిల్లో వేయించేసుకొని, ఒక 4 వెల్లుల్లిపాయలు టేస్ట్ తగ్గ సాల్ట్ వేసి మిక్సీ పట్టేసుకొని పోపు వేసుకోవడమే. చిన్న కడాయి పెట్టి ఆయిల్ వేడయ్యాక జీలకర్ర, ఆవాలు, కరివేపాకు వేసి మిక్సీ పట్టిన చట్నీని పోపులో వేసుకుంటే సరిపోతుంది. మీరు చెప్పండి, ఎప్పుడైనా ఇలాంటివి ట్రై చేశారా? ట్రై చేయకుంటే మాత్రం ఈసారి పక్కా ట్రై చేయండి. నేను చెప్తున్నాను కాదు, చాలా టేస్టీగా వచ్చింది. మరిన్ని వీడియోస్ కోసం వెయిట్ చేయండి. నా మినీ బ్లాగ్ నచ్చితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.